హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. గత కొన్నేళ్లుగా ఈషా డియోల్ ఆమె భర్త భరత్ విడిపోయారని వార్తలు వచ్చాయి. పలు ఈవెంట్స్లో కార్యక్రమాల్లో తన భర్త లేకుండానే ఈషా ఒంటరిగా హాజరవడంతో డివోర్స్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. అంతేకాకుండా తన సోషల్ మీడియా ఖాతాలో కేవలం ఈషా తన ఒంటరిగా ఫొటోస్ను షేర్ చేయడంతో వీరి విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక ఇప్పుడు వీరి డివోర్స్ నిజమే అని తెలుస్తుంది. ప్రముఖ హీరోయిన్ ఈషా డియోల్ ఆమె భర్త భరత్ తక్తానితో విడిపోయింది. దాదాపు 12 ఏళ్ల వివాహ బంధానికి వీరిద్దరూ ముగింపు పలికినట్లుగా తెలుస్తుంది. చాలా కాలంగా వీరి డివోర్స్ రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ టైమ్స్ నివేదికల ప్రకారం వీరిద్దరూ తమ విడాకుల గురించి అధికారికంగా ప్రకటించినట్లు తెలుస్తుంది. మేము స్నేహపూర్వకంగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా జీవితాల్లో మార్పులు, మా ఇద్దరు పిల్లల సంరక్షణ శ్రేయస్సు మాకు చాలా ముఖ్యం. మా వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచాలని మా నిర్ణయానికి మీరంతా గౌరవిస్తారని భావిస్తున్నాము అంటూ ప్రకటించారు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి కారణం ఏంటనేది మాత్రం తెలియరాదు. దీంతో వీరిద్దరి డివోర్స్ రూమర్స్ కు చెక్ పడింది. ఈషా భరత్ 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2017లో కూతురు రాధా, 2019లో పాప వీరియా జన్మించారు. బాలీవుడ్ స్టార్ ధర్మేంద్ర, హేమమాలిని కూతురు ఈషా డియోల్. 21 ఏళ్ల వయసులోనే కథానాయికగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈషా. 2002లో కోయి మేరే దిల్ సే పూచే సినిమాతో నటిగా అరంగేట్రం చేసింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెంచుకుంది. 2008 వరకు దాదాపు 6 ఏళ్లలో 30కి పైగా సినిమాల్లో నటించింది. ఆ తర్వాత భరత్ తక్తానితో పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది.